మమ్మల్ని కలకొద్దు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మేము మంచి వాళ్ళకి కాదు, మూర్ఖులం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మరి పీకనీకి వచ్చిరా? మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి, ఈ భాష మంచిది కాదు. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొత్త ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొత్త దొబ్బిందా ఏమన్నా నీకు? తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. చూడండి అక్కడ ఏముందో. For cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. అయిందా? బాగైందా? అంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇది 100 పాళ్ళు, ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. 100 పాళ్ళు, ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి FSL రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ప్రవీణ్ పగడాల గారిని చరిత్రలో ఒక తాగుబోతుగా చిత్రీకరించాలని, భౌతికంగా మనిషిని చంపి మానసికంగా కూడా మనిషిని చంపి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. క్రైస్తవుల హృదయాల్లో నుంచి ఆయన పూర్తిగా చెరిపేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. The final opinion of the doctors for cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. ఇప్పుడు కనుక మీరు రోషంతో లేవకపోతే, if you can't rise up your voice today, you will be killed. మీరు చచ్చిపోతారు, చంపబడతారు, చచ్చిన వాళ్ళగా బ్రతకాల్సి వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు చచ్చిపోతారు, చంపబడతారు, చచ్చిన వాళ్ళగా బ్రతకాల్సి వస్తుంది. దొబ్బిందా ఏమన్నా నీకు? తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. నోరు తెరవండి, లేవండి, రైజ్ అప్. రైజ్ అప్, అందరు లేవండి. గొప్ప కేసులురా బాబు. రైజ్ అప్, అందరు లేవండి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. గొప్పగా క్రైస్తవుల సత్తాన్ని చాటి చెప్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే కొత్త క్లియర్గా ఇది హత్య అనిపిస్తుంది. ఇప్పుడు కనుక మీరు రోషంతో లేవకపోతే, if you can't rise up your voice today, you will be killed. ఇంత పెద్ద మనిషి, క్రైస్తవ సమాజానికి పెద్ద గొంతును చంపారే, పిసికి చంపారే. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. చూడండి అక్కడ ఏముందో. For cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఆ మూర్ఖుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు ఎక్కడ పెట్టాలి? సెక్షన్ 153A ఆఫ్ ది IPS. మీ ఉడతూపులకి చెంతకాలు రాలా. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? మేము ఒక్కసారి కన్నెర చేస్తే వెళ్ళి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. రౌడీలట, గూండాలట, పెట్టుకోకూడదట, మూర్ఖులట. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self road accident under the influence of ethyl alcohol consumption. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓచకోతట బైబిల్ పక్కనేటనంటే ఒక్కొక్కడిని ఓచకోత కోసం అంటున్నాడు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎందుకంటే అంత రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇతనికి? నాటకం మమ్మల్ని ఆడించడానికి. అతను ఆ ఫోటో ఒకటి, అలాగే ఇగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాడు. బ్రహ్మాజీ ఓ బఫూన్. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీ. ఏ పాస్టర్ గారు ఇలాంటివి చేయరండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పాస్టర్లకు వాళ్ళ సంఘాన్ని కాపాడుకోవడానికి సమయం సరిపోదు. వచ్చే ఆదివారం, రేపు వచ్చే శుక్రవారం వాళ్ళు ఏ మెసేజ్ చెప్పాలని ఈ రోజు నుంచి వాళ్ళు ఆ బైబిల్ తిరిగేస్తే బైబిల్ తోనే ఉంటారు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే ఇది ఎవరిది తప్పు? చూడండి అక్కడ ఏముందో. For cause of death is due to head injury and multiple injuries due to consumption of alcohol. ఓచకోత కోసం నా కొడకలరా అన్నాడు పాస్టర్ గారు. అంటారు ఆ మాటలు, అలాంటి మాటలు. సో ఇతను పాస్టర్ కాదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఇంకా చాలా మంది మీద అవుతుంది. వీళ్ళందరూ కూడా పాస్టర్ల మీద కేసులు పెడుతున్నారట. ఈ బాబోయ్ పాస్టర్ల మీద అని ప్రచారం చేస్తారు. మళ్ళీ మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. గౌరవనీయులైన క్రైస్తవ సోదరులందరూ అర్థం చేసుకోండి, వీళ్ళు పాస్టర్లు కాదు. పెద్ద ప్లానింగే. పాస్టర్ల ముసుగేసుకొచ్చి మనల్ని గలిబిలు చేయాలని ప్రయత్నించిన వ్యక్తులు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? పాస్టర్ అని చెప్పుకుని ఇతను ఏ పని చేసినా నిజాయితీగా బతికే పాస్టర్లు అందరూ కూడా ఈ అవమానం మోయాల్సి వస్తుంది కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అలాంటిది వీళ్ళంత నిస్సిగ్గుగా చేస్తా ఉంటే మీరు నోరు మూసుకుని ఊరుకున్నారు అనుకోండి, వీళ్ళు చేసే అదపాలన్నీ మీ నెత్తి మీద పడతాయి.